లోపలికి వెళ్ళదు. నువ్వు రావక్కర్లేదు. నేనే నీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాగా. నరసింహం, మర్యాదగా చేయదులు, లేదంటే నీకు క్షేమం కాదు. చమత్కారి, ఊళ్ళో వాళ్ళందరికీ మాటలు చెప్పి మంత్రపుడు తీస్తున్నావా? ఈ నరసింహ దగ్గర నీ మాయలు మంత్రాలు ఏవి సాగవే. ఆడి పాడే దేవదాసి నువ్వు. నాలాంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి. అలాంటి ఆడదాని చేతిని నేను వదిలిపెడతానా? దుష్టుడా, జోగమ్మలన్నా దేవదాసీలన్నా భోగ వస్తువులు అనుకుంటున్నావా? ఆ తల్లికి తమకు తామే సర్వస్వాన్ని అర్పించుకున్న పవిత్ర మూర్తులు. జోగమ్మ, ఈ నాటకాల మాటని కట్టిపెట్టు. రసాలురించే పండు చేతికి చిక్కినప్పుడు దాన్ని తినకుండా నేను వదులుతానా? ఇంత మనిషిని చంపినా అంత మనగాడెవరబ్బా? ఇంకెవరో వాడే. చూద్దాం. అవునవును, అతనికి ఇతనికి సరిపోక గొడవ పడ్డారు కదా, ఆ పురుషోత్తమే ఇతని హత్య చేసి ఉంటాడు. అవును. ఏమిటి అక్కులాడే అమ్మా, మళ్ళీ మళ్ళీ ఏమిటి అంటే అంతానికి 3 కాళ్ళందట. ఈమె గురించి ఎవరికీ తెలియదు అనుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకుని లోకం అంతా చీకటి అనుకుంటుందట. అక్కడ ఎవరితోనైనా సంబంధం ఉందో ఏమో. అంతే కదా తల్లి, ఊరికే అనా